హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇవాల్టి వీడియోలో అయితే మినప్పప్పుతో ఒక హెల్దీ టేస్టీ రెసిపీ చూపిస్తానండి. ఈ స్వీట్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా బలం కూడా. నార్మల్గా మినపప్పుతో సున్నుండలు అయితే చేసుకుంటారు కదా, సున్నుండలు చేసుకోవాలంటే ఎక్కువగా నెయ్యి కావాలండి. నెయ్యి లేకుండా చాలా తక్కువ నెయ్యితోనే ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. స్వీట్ చేసుకోవడానికి స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని లో ఫ్లేమ్లో కాస్త వేడెక్కనివ్వండి. ఆ తర్వాత ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో కప్పు నిండుగా మినప్పప్పు తీసుకోండి. ఇలా మినప్పప్పు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మినప్పప్పు రంగు చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోకండి. కాసేపటికల్లా మినప్పప్పు అయితే ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయండి. అలాగే కమ్మగా వాసన కూడా వస్తుందన్నమాట. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందికి దించేసి ఈ మినప్పప్పుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. మినప్పప్పు చల్లారేలోపు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులోకి సేమ్ కప్పుతో ఒక కప్పు నిండుగా బెల్లం పొడి వేసుకొని అందులోకే పావు కప్పు నీళ్లు కూడా వేసుకొని బెల్లంను అయితే కరగనివ్వండి. ఈ స్వీట్కి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ను అయితే ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ప్యాన్ని కూడా కిందికి దించేసుకొని బెల్లం పాకనైతే పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా పౌడర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం బెల్లం పాకంలో కలిసిపోయి మొత్తం అంతా ఇలా ఒక హల్వా లాగా వస్తుందండి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవాలి. అలాగే మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇంకా ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మీకు కావాలంటే ఈ టైంలోనే ఒక అరకప్పు పాలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ప్రస్తుతానికి పాలు అయితే వేయట్లేదనమాట. పాలు వేసుకొని ఎలా చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో చూపిస్తానండి. ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే స్వీట్ మొత్తం కూడా దగ్గరికి రావడం స్టార్ట్ అయ్యి అలాగే ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే టైంలో తీసేసుకొని ఒక బటర్ పేపర్ పైన వేసుకోండి. బటర్ పేపర్ పైన వేసిన తర్వాత స్వీట్ అయితే కాస్త లూజ్గానే ఉంటుందండి. చూస్తున్నారు కదా, బటర్ పేపర్కి అంటుకుపోతుందనమాట. ఇలా ఒక 5 నిమిషాల పాటు వదిలేశారంటే అది కాస్త చల్లారి బటర్ పేపర్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో కొద్దిసేపు బటర్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా ఈవెన్గా వచ్చేలాగా సర్దేసుకోండి. ఇలా బటర్ పేపర్ని అటు ఇటు ఫోల్డ్ చేసుకుంటూ స్వీట్ పైన లైట్గా ప్రెస్ చేస్తూ నొక్కుకోండి. ఇలా చేసుకోవటం వల్ల స్వీట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మొత్తం అంతా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా కాస్త చల్లారి గట్టిపడిపోయిన తర్వాత మొత్తాన్ని ఇలా రోల్ లాగా చేసేసుకోండి. ఇలా రోల్ లాగా చేసుకున్న తర్వాత ఇకపైన మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఇంకా టేస్టీ అండ్ హెల్దీ అయిన మినప్పప్పుతో స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పండ్లు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేలాగా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఏ షేపు వద్దనుకుంటే కనుక కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్గా చుట్టేసుకోండి, సరిపోతుంది. ఎలా చేసుకుంటే ఏముంది చెప్పండి, మనం తినడానికి టేస్టీగా ఉంటే చాలు. చూసారు కదండి, మినపప్పుతో చాలా హెల్దీగా స్వీట్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.